ఇది ప్రభువా, రైట్, ఓకే, నేను ఉన్నానులే, నువ్వు భయపడకు, నేను ఉన్నాను కదా. ప్రతి క్వశ్చన్ మార్క్ చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. ప్రతి ప్రశ్న చివర క్వశ్చన్ మార్క్ వేస్తామా? క్వశ్చన్ మార్క్ కిందే ఉంటుంది. ఫుల్ స్టాప్ ఎందుకు ఉందనుకున్నా, జవాబు ఉందరా అని. జవాబు లేని వాటిని ప్రశ్నలు అనరు. ప్రతి ప్రశ్నకి జవాబు. భౌతికపరమైన ప్రశ్నలకి మేము సైకాలజిస్టులుగా చాలామంది కౌన్సిలింగ్ వెళ్తుంటాం. మేము చెప్పడానికి వాళ్ళు కూడా వస్తుంటారు. చిన్న చిన్న వాటికి అన్నిటికీ జవాబు చెబుతాం. జీవిత ప్రశ్నలకి దేవుడు ఒక్కడే జవాబు చెప్పగలడు. అంతే. ఐస్ క్రీమ్ బండి దాటి వెళ్ళిపోతుంది, వెంటనే ఆడు చిన్నపిల్లాడు ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోతుంది అని ఎడుతున్నాడు. ఎడవకరా మళ్ళీ వస్తుందిలే అన్నాడు వాళ్ళ అన్నయ్య. వెంటనే ఆడికి జవాబు వచ్చేసింది. కళ్ళనీళ్ళు తుడుచుకొని లోపలికి వచ్చాడు. ఆ రాత్రి ఏడవకరా ఐస్ క్రీమ్ బండి మళ్ళీ వస్తుందిలే అన్న వాడి రిజల్ట్ వచ్చింది ఇంటర్మీడియట్. ఆడి ఫిజిక్స్ పోయింది. ఈడు ఏడవటం మొదలెట్టాడు. అప్పుడు వాళ్ళ అక్క అంది, ఏడవకనాన్న మళ్ళీ రాసుకోవచ్చులే అంది. అమ్మాయి కన్నీళ్ళు తుడుచుకున్నాడు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లారి ఈ అమ్మాయికి పెళ్లి చూపులు వచ్చారు. పెళ్లి చూపులు వచ్చి ఆ అమ్మాయిని చూసుకొని అమ్మాయి నచ్చలేదు అనుకుంటూ వెళ్ళిపోయారు. వెంటనే ఈ పిల్ల ఏడవటం మొదలెట్టింది. వెంటనే వాళ్ళ అమ్మంది, ఏడవకమ్మ, లోకమే గుడ్డు పోలేదులే, మంచి సంబంధం వస్తుందిలే అంది. పాపం ఈ పిల్ల కళ్ళనీళ్ళు తుడుచుకుంది. ఆ రాత్రి వాళ్ళ నాన్న తాగేసి వచ్చి వాళ్ళ అమ్మను సాగుబాదాడు. వాళ్ళ నాన్న ఫోన్ చేసి, ఏడవకమ్మ అల్లుడు మారతాళ్లే అన్నాడు. ఇక్కడ మీకు 4 రకాలైన ఏడుపులు కనిపించాయి. ఎన్ని రకాలైన ఏడుపులు? 4 రకాల ఏడుపులకు కూడా జవాబు ఉంది. కరెక్ట్. అది 4 రకాల ఏడుపులకి జవాబు ఉంది. భౌతికపరమైన వాటికి ఇలా జవాబు మనం చెప్పగలుగుతుంటే, ఆధ్యాత్మిక స్థితిలో నిన్ను తయారు చేసిన దేవుడు నీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ 4:19. గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు తన మహిమ నిమిత్తం మీ ప్రతి అవసరాన్ని యేసుక్రీస్తులో తీరుస్తాడు. అంతే. కనుక నీకు సమాధానం ఉంటుంది.